శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, యాస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే 5వ తారీఖు 3వ నెల 2024 రోజున సరస్వతి హోమం అనేది కూడా జరిపిస్తారు. చాలా దగ్గరలో ఉంది, ఇంకొక 7 days ఏమో ఉంది. ఈ సరస్వతి హోమం దేనికి ప్రతీక? అసలు ఎందుకు చేసుకోవాలి సరస్వతి హోమం? చదువుల తల్లి సరస్వతి దేవి అని మన అందరికీ తెలుసు. అందుకే మన పిల్లలకి బాగా చదువు రావాలని చెప్పేసి దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవి ఆలయాలలో వాళ్ళకు అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రోజులలో, ఈ కలియుగంలో మనకు కావాల్సింది కేవలం చదువు మాత్రమేనండి. మనం బాగా సంపాదించి ఉన్నతంగా జీవించి మంచి ప్రయోజకులం కావాలంటే కేవలం చదువు ఉండాలి. మనం పేద కుటుంబంలో పుట్టిన తప్పులేదండి, కానీ చదువుకున్నటువంటి వాడు చాలా గౌరవంగా సమాజంలో తిరగలుగుతాడు. ఒక స్టేజ్ మీద ఒక ఐఏఎస్ అధికారి కూర్చుంటే గౌరవం ఇస్తాడా? ఆ యొక్క జిల్లాకే బాగా ఉన్నతమైనటువంటి కోటీశ్వరుడు వచ్చి అతని పక్కకుంటే అతనికి విలువిస్తాడా? చదువుకున్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారికి మాత్రమే గౌరవాన్ని, విలువను ఇచ్చే బాధ్యత మనది, మనందరిది. అందరూ ఇస్తారు కూడా. ఎందుకంటే చదువుకున్నాడేవాడు, చదువుకుని నంబర్ 1 పొజిషన్కి వచ్చాడని మనం ఇలా అంటుంటాం. అందుకే ఇక్కడ మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మన పిల్లలకి చదువుని ఇప్పించాలి. నేను పక్కా చెప్తున్నానండి, ఈ రోజులలో ఎంత చైతన్యం వచ్చిందో తెలుసా? తల్లిదండ్రులలో కూలీ నాలి పనులు చేసుకుంటూ కూడా పిల్లల్ని కాన్వెంట్ స్కూళ్ళలో చేర్పించి చదివిస్తున్నారండి. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి కష్టం గురించి తెలుసు కాబట్టి. ఇంత కష్టపడి రోజుకి 200, 300 రూపాయలు సంపాదించుకొని ఆ ఇద్దరు భార్యాభర్తలు కూలికి వెళ్ళి ఒక సంపాదన మిగిల్చుకొని ఇంకో సంపాదన ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ మిగిల్చిన సంపాదన పిల్లలు చదువుల గురించి దాచిపెడుతున్నారండి. నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే జన్మ జాతకాలను చూస్తే ఎంతో మంది నా దగ్గరకు వస్తుంటారు. నేను చూసేది అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తున్నాను. కాబట్టి నా దగ్గరకు వస్తారండి, కరెక్షన్ చేసుకున్న మా పరిస్థితులు మా పిల్లలకు రాకుండా చేయండి అయ్యా అని చెప్పేసి నా దగ్గరకు వస్తుంటారు. కాబట్టి నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నానండి, మీ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు వచ్చే విధంగా వాళ్ళ పేరులో బలాన్ని సరి చేసుకోండి. 360 డిగ్రీలలో వాళ్ళ పేరు ఉండాలని కూడా నేను తల్లిదండ్రులకు చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క సరస్వతీదేవి అనుగ్రహం పొందాలి. మనం ఒక్కసారి చేసుకుంటే చాలండి. మీ పిల్లలకి సరస్వతి హోమం ఒక్కసారి అతని పేరు మీద, పిల్లోడి పేరు మీద ఒక్కసారి చేస్తే జీవితకాలం పనిచేస్తుంది. ఎప్పుడైనా కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి, సరస్వతీదేవి అనుగ్రహం కలగాలి. అలా కలిగితేనే మీకు మంచి మేలు జరుగుతుంది. అందుకే మూలా నక్షత్ర యుక్తంగా ఈ సరస్వతి హోమాన్ని నేను చేయబోతున్నాను. మరి ఎవరైతే పిల్లలు చదువులో వెనకబడి ఉన్నటువంటి పిల్లలు ఈ యొక్క సరస్వతీదేవి హోమాన్ని కనుక జరిపించుకున్నట్టయితే చదువులో ముందంజ. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ కానీ, లేదా ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు దొరకడం కానివ్వండి, జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. 5వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరంలో సరస్వతి హోమం జరిపిస్తున్నాను. చదువులో వెనకబడినటువంటి పిల్లలు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ సరస్వతి హోమం చేయించుకొని మరి అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వాలని కూడా మనస వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.